సూర్యపురం రాజు రవి ఓ రోజు అతను ప్రకటించాడు, ఈ భారీ రాయిని ఎత్తినవారికి సగం రాజ్యం ఇస్తాను. రాయి ఏనుగు బరువు ఉంది. గ్రామస్థులు, యోధులు ప్రయత్నించి చూశారు. రవి ఒంటరిగా ప్రయత్నించాడు. అతని కాలు జారిపోయి బురదలో పడ్డాడు. అందరూ నవ్వులు. ఏకంగా రాజు బురదలో. ప్రజలు నవ్వడం మానలేకపోయారు. అయినా రవి విసుగు చెందలేదు. అతని గుండె లోతుల్లో ఒక ఆశ వెలుగుతూనే ఉండింది. రాజభవన తోటలో అద్భుత నెమలి కనబడింది. అది రవికి చెప్పింది, గర్వం నీ వీడాలి. వినమ్రత నేర్చుకో. మాయా ఈకను ఇచ్చి అదృశ్యం అయింది. రవి సామాన్య వస్త్రాలు ధరించి గ్రామానికి వెళ్లి వృద్ధుడు నారాయణను కలుసుకున్నాడు. నారాయణ చెప్పాడు, పేద పిల్లలకు సహాయం చేయి, వారితో పని చేయి. రవి మొదట అనుమానించి, తర్వాత ధైర్యంగా పిల్లల సమస్యలు పరిష్కరించాడు. చిన్నాడు సోము పడవ మరమ్మతు చేశాడు. అమ్మాయి లీల పాఠశాల పైకప్పు బాగుచేసి, అతను పిల్లల హీరో అయ్యాడు. అతని సహాయంతో గ్రామంలో విద్య, ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యాయి. కాని రాయి ఎత్తాల్సిందే. నారాయణ, రాయి గర్వం సంకేతం. ఒంటరిగా కాదు, అందరం కలిసి ఎత్తాలి. రవి, గ్రామస్థులు, పిల్లలు, యోధులు కలిసి రాయిని ఎత్తారు. రాయి ఎగిరింది. సూర్య ఉత్సవం ఘనవైంది. నెమలి మళ్లీ వచ్చి, గర్వం జయించావు, వినమ్రత నీ బలం. ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుస్సు. రవి కన్నీళ్లుతో, ఇకపై వినమ్రంగా ఉంటాను అని ప్రకటించాడు. నారాయణ, ఇప్పటి నుండి మీరే ప్రజల హృదయాలు గెలుచుకున్నారు. ప్రజలు, మా రాజు గొప్పవాడు అరిచి సంతోషించారు. కాలం గడిచే కొద్దీ రవి వినమ్రతతో మరింత బలవంతమవుతుండగా, రాజ్యం శాంతిగా, సుసంస్కృతిగా మారింది. అతను తన శక్తిని ప్రతి ఒక్కరికీ సేవ చేయడానికి ఉపయోగించాడు. గ్రామస్థులు, యోధులు, పిల్లలందరూ కలిసి పనిచేసి సూర్యపురం రాజ్యాన్ని అభివృద్ధి పరుచుకున్నారు. రవి గర్వం వదిలి వినమ్రతను ఆచరించడం వల్ల ప్రజల మనస్సుల్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ రోజు నుండి సూర్యపురంలో ఎవరూ గర్వంతో ముందుకు పోవరు, వినమ్రతతోనే విజయాన్ని సాధిస్తారు. నీతి, గర్వం పడదీయదు, వినమ్రత గౌరవం తెస్తుంది. ఇప్పుడు, మీరు ఎప్పుడు గర్వాన్ని వదిలి వినమ్రతను ఎన్నుకోవాలి? మీ కథేమిటి?